హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పటి నుంచి బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడుగుతూనే ఉన్నారు. ఈ ఎండలకి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే మా తమ్ముడైతే మాకు ఈ ప్లేస్ గురించి చెప్పాడు. ఈ ప్లేస్ వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అండి. దీని కింద దుర్గం చెరువు పార్క్ ఉంటుంది. ఇందులో బోటింగ్ చేయడానికని వెళ్తున్నాము. మా పిల్లలైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. ఇక్కడ మా వారు, మా పిల్లలు, ఇంకా మా తమ్ముడు మేమందరం కలిసి అయితే బోటింగ్ చేయడానికని వెళ్తున్నాము. ఈ బ్రిడ్జి దిగంగానే కిందన మనకు ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అలాగే 2 ఎంట్రన్స్ అయితే ఉంటాయి. మేమైతే ఇలా బ్యాక్ గేట్ ద్వారా వెళ్ళాము. మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. పిల్లలకు వచ్చేసి 5 రూపీస్, పెద్దవాళ్ళకైతే 10 రూపీస్. ఆ టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళంగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది. మా పిల్లలైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు బోటింగ్ కి వెళ్తామా అని. ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలా పబ్లిక్ అయితే వస్తుంటారు. ఇలా లెఫ్ట్ సైడ్ కి చూసుకుంటే దుర్గం చెరువు అని పెద్ద బోర్డ్ అయితే ఉంటుంది. ఇలా ఇంకాస్త ముందుకు వెళ్ళంగానే ఆ కనిపించేది మనకి టికెట్ కౌంటర్ అండి. బోటింగ్ చేయాలంటే కంపల్సరీ టికెట్స్ అయితే తీసుకోవాలి. నార్మల్ బోటింగ్ అయితే పిల్లలకి 40 రూపీస్, పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ ఉంది. అంతేకాకుండా స్పీడ్ బోటింగ్ అయితే ఉంది. దానికోసం సెపరేట్ గా 200 పర్ పర్సన్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మేము టికెట్స్ తీసేసుకొని బోటింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఈ బోటింగ్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 కి అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పబ్లిక్ కూడా చాలానే వస్తున్నారు. మేము వచ్చేసరికి కరెక్ట్ గా 4:15 అలా అయింది. ఇంకా రాగానే బోటింగ్ టికెట్స్ తీసుకొని బోటింగ్ కి అయితే వెళ్ళిపోయాము. మేము ఇన్ని రోజుల నుంచి సిటీలో ఉంటున్నాం కానీ ఇలా సిటీలో ఒక ప్లేస్ ఉంటుందని అస్సలు తెలియలేదండి మాకు. హుస్సేన్ సాగర్ కి వెళ్ళాం కానీ ఇక్కడ ఈ దుర్గం చెరువుకు రావడం ఇదే ఫస్ట్ టైం. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్ ఈ వెదర్ కి ఇలా వాటర్ ని దగ్గర నుంచి చూస్తుంటే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మరి మీరు కూడా నాలాగే సిటీలో ఉండి ఇలా ఈ ప్లేస్ కి విజిట్ కాని వాళ్ళు ఒకసారి విజిట్ అయ్యి చూడండి. ఈ సమ్మర్ సీజన్ లో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మాదాపూర్‌లో ఉంటుంది. మన సికింద్రాబాద్ నుంచి మెట్రోకి కానీ, బస్‌లో కానీ మాదాపూర్ వరకు వచ్చి అక్కడి నుంచి ఆటోలో జస్ట్ 5 మినిట్స్ దూరంలోనే మనకి దుర్గం చెరువు ఫ్రంట్ వ్యూ పార్క్ అయితే ఉంటుంది. మన దుర్గం చెరువు ఫ్రంట్ వ్యూ పార్క్ అయితే చుట్టూ గ్రీనరీతో చెట్లు ట్రిమ్ చేసి చూడ్డానికైతే చాలా బాగుంటుందని మా తమ్ముడైతే చెప్తున్నాడు. మేమైతే మా ఓన్ వెహికల్‌లో వచ్చాం కాబట్టి మేము మ్యాప్ లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్ ఇక్కడికైతే దుర్గం చెరువు బ్యాక్ సైడ్ నుంచి లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ మా బోటింగ్ అయితే అయిపోయిందండి. మనకి 20-25 మినిట్స్ బోటింగ్ అయితే అయిపోయింది. ఇంకా బయటికి రాంగానే మాకైతే 5:30 అలా అవుతుంది. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో ఇక్కడ. ఇలా ఈవినింగ్ టైంలో ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంటే మాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. చుట్టూ గ్రీనరీతో మధ్యలో వాటర్, ఈ వెదర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ బయటికి రాగానే రైట్ సైడ్ లో ఎక్సర్సైజ్ పార్క్ అయితే ఉంది. చాలా మంది ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. ఇలా కాస్త ముందుకు వెళ్ళంగానే పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే కూడా ఉంది. ఇక్కడ మా బాబు అయితే కాసేపు స్లైడ్స్ ఆడుకొని ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయ్యాము. మరి మీరు కూడా ఒకసారి ఈ ప్లేస్ కి తప్పకుండా విజిట్ అయ్యి చూడండి. మీకు కూడా తప్పకుండా ఈ ప్లేస్ అయితే నచ్చుతుంది. మరి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అలాగే మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.